ఎంజీరావు గారు, యూరోపియన్ యూనియన్కి ఇండియాకి ట్రేడ్ డీల్ కుదరబోతోంది. అంటే ఒక ఖండానికి, అంటే యూరోప్ ఖండానికి, ఒక దేశానికి అంటే భారతదేశానికి మధ్య జరుగుతున్న ట్రేడ్ డీల్ ఇది. ఈ ట్రేడ్ డీల్ వల్ల భారతదేశానికి కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు ఎంటైర్ యూరోప్ కాంటినెంట్కి భారతదేశానికి ట్రేడ్ డీల్ కుదురుతుంది. అందరూ అనుకుంటారన్నమాట EU ఇండియా ట్రేడ్ డీల్ అంటే ఏదో సింపుల్ అనుకుంటాం. కానీ ఇక్కడ EU అంటే 27 దేశాలు కలిసిన ఒక పెద్ద ఖండము. ఆ ఎంటైర్ 27 దేశాలు EU ఒక యూనియన్ అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది ప్రపంచంలో. ఆ మొత్తం యూరోప్ కాంటినెంట్కి భారతదేశానికి మధ్యన ట్రేడ్ డీల్ కుదరబోతుంది. అంటే ఎంత పెద్ద ట్రేడ్ డీల్ అంటే మనం ట్రేడ్ వాల్యూమ్ ఎంత ఉందో చూడాలి, ట్రేడ్ పరిమాణం ఎంత ఉందో చూడాలన్నమాట. యూరోపియన్ యూనియన్తో భారతదేశం ట్రేడ్ మొత్తం $200 బిలియన్. చైనాతో జరిపేది దీనికంటే తక్కువే, అమెరికాతో జరిపేది $120 బిలియన్. అంటే యూరోప్ ఖండంతో భారత ట్రేడ్ ఎంత అంటే $200 బిలియన్ 2025లో. అందులో $150 బిలియన్ గూడ్స్ అయితే $50 బిలియన్ సర్వీసెస్ జరుగుతుందన్నమాట. అంటే ప్రపంచంలో ఇండియాకి అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్, వ్యాపార భాగస్వామి ఎవరు అంటే అమెరికా కాదు, చైనా కాదండి, యూరోప్ కాంటినెంట్. అది మనం ముఖ్యంగా గమనించాలి. అదేవిధంగా EU కూడా భారతదేశం 9వ అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ అన్నమాట. రెండిటికి ప్రాముఖ్యత ఉంది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మొత్తం ఇంత అప్పటికి అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ అవుతుంది. ఇలాంటి దేశాలు ఇప్పుడు ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం వల్ల యూరోప్ ఖండానికి ఇండియాల మధ్య, అంటే ఇండియా 27 దేశాల సభ్యులుగా ఉన్న EUల మధ్య ట్రేడ్ అనేది డబుల్ అయిపోబోతుంది. ఎప్పటికంటే 2030-35 మధ్యలో ఇప్పుడున్న 200 అంటే 500, తర్వాత 2035 తర్వాత $1 ట్రిలియన్ కూడా ఈ ట్రేడ్ పెరిగే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఇండియా మార్కెట్ విపరీతంగా పెరిగిపోతుందన్నమాట. అంటే యూరోపియన్లో ఉన్న 27 దేశాలంటే అందులో ముఖ్యంగా చూడాల్సిన దేశాలు ఫ్రాన్స్ ఉంది, జర్మనీ, ఇటలీ, స్కాండినేవియన్ కంట్రీస్ 5 కంట్రీస్ అక్కడ ఉన్నాయి. తర్వాత పోలాండ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ యూరోప్లో పోలాండ్ ఉంది, ఎస్తోనియా, లాత్వియా, లిథుయేనియా, ఇలాంటి దేశాలన్నీ ఉన్న ఒక పెద్ద కూటమే యూరోపియన్ ఖండం. అది యూరోపియన్ కాంటినెంట్. ఇప్పుడు యూరోపియన్ కాంటినెంట్తో మనం ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం వల్ల ఇప్పుడు అమెరికా మన మీద ట్రేడ్ ఆంక్షలు విధించడం వల్ల నష్టపోయిన ప్రొడక్ట్స్, ముఖ్యంగా వస్త్రానికి సంబంధించినవి, ఫార్మాస్యూటికల్స్, రొయ్యలు, ఈ మత్స్య సంపద, వీటన్నిటినీ, జ్యువెలరీ, వీటన్నిటినీ యూరోపియన్ అంటే అమెరికాకి ఆల్టర్నేటివ్ మార్కెట్ని మనం యూరోప్లో కనుగొంటున్నాం. కాబట్టి అమెరికా మీద మనం ఆధారపడి ఉండము. అది ఒక అతిపెద్ద బెనిఫిట్ అండి. 2, యూరోప్ మన ఇండియాలో పెట్టే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు అక్కడి నుంచే వస్తాయి మనకి, యూరోప్ నుంచి. ప్రపంచంలో అతిపెద్ద ధనిక దేశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మన మొత్తం పెట్టుబడులు 10-15% యూరోప్ నుంచే వస్తాయి. అవి పెరిగే అవకాశం ఉంది. తర్వాత టెక్నాలజికల్ హబ్, యూరోప్ అంటేనే టెక్నాలజీ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ టెక్నాలజీ మనకు వస్తుంది, యాక్సెసిబిలిటీ ఉంటుంది, సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ అక్కడికి మనకి పెరుగుతాయి. కాబట్టి వాళ్ళకి టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంటు, సర్వీసెస్ మార్కెట్ మనకి ఇస్తే మనం వాళ్ళకి ఏమి ఇస్తామంటే మనం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ వాళ్ళకి ఇస్తామన్నమాట. ఈ 2 చాలా అత్యున్నతంగా ఇక్కడ కొనసాగుతున్నాయి. దీన్ని అంటే యూరోపు ఖండానికి భారతదేశానికి ట్రేడ్ డీల్ అంటే అమెరికా, చైనాల మీద మనం ఆధారపడవలసిన అవసరం ఉండదు. అందుకే యూరోపియన్ యూనియన్ అత్యంత ప్రాధాన్యత భారతదేశానికి ఇస్తుంది. భారతదేశం కూడా అత్యంత ప్రాధాన్యత యూరోపియన్ ఖండానికి ఇస్తున్నాం. ఒక రకంగా ఈ ట్రేడ్ డీల్ అనేది 2007లో మొదలైన ట్రేడ్ డిస్కషన్స్, ముందుకు వెళ్ళలే. కానీ 2007 నుంచి ఇప్పటి వరకే ట్రేడ్ డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయండి ట్రేడ్ డీల్ కోసం. కానీ అమెరికా ఆంక్షల తర్వాత అమెరికా ఆంక్షలు యూరోపియన్ యూనియన్ మీద విధించాడు, భారతదేశం మీద విధించాడు. వెంటనే వీళ్ళ ఒక ప్రాముఖ్యతను ఇద్దరు గుర్తించుకొని ఇప్పుడు ట్రేడ్ డీల్ వెంటనే అంటే గుర్తుపెట్టుకోవాలి, కొన్ని నెలల్లోనే అది కుదరబోతుంది. అంటే ఎందుకు అంటే ఉమ్మడి శత్రువు అమెరికా అవ్వడం వల్ల. అదేవిధంగా చైనా కూడా ఉమ్మడి శత్రువు అయిపోయింది ఇండియాకి కూడా, యూరోప్ కాంటినెంట్కి. కాబట్టి ఇటు ఉమ్మడి శత్రువు అమెరికాని, చైనాని ఇద్దరికి ఉమ్మడి శత్రువు అయింది. కాబట్టి ఇద్దరిని పక్కన పెట్టి 2 ఉభయతారకంగా ముందుకెళ్లేదే గొప్ప ట్రేడ్ డీల్ అవ్వబోతుంది. ఇది ఇండియా కుదుర్చుకునే ప్రపంచంలో అతిపెద్ద ట్రేడ్ డీల్ అవ్వబోతుంది. తర్వాత ఇండియా USA ట్రేడ్ డీల్ కుదిరినా దీనికంటే తక్కువ అవుతుందన్నమాట.